మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో మీరు షేర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ కొత్త డిమాట్లు ఓపెన్ అవుతున్నాయి, ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయటం, ఏ విధంగా అయితే బాగా ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో వస్తుందో అప్పుడు సెబీ కూడా దీని మీద మైనస్ పాయింట్లు ఏమున్నాయి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం, సెబీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అనౌన్స్మెంట్ అంటే జాగ్రత్త పడండి, పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి అని చాలా వరకు చేయడం జరుగుతుంది. మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నా సెబీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు సెబీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఎప్పుడైతే ఈ సెబీ ఏదైతే ఉందో అంటే ఫస్ట్గా ఒక 30 రోజుల నుంచి మీ అకౌంట్లో, మీ డిమాట్ అకౌంట్, మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంది. మీకు డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఉన్న తర్వాత మీ అకౌంట్లో ఫండ్స్ ఉంటాయి. డిమాట్ అంటే షేర్లు ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్లో అంటే మన అకౌంట్లో మార్జిన్ మనీ ఉంటుంది. ఈ మార్జిన్ మనీ ఏదైతే ఉందో మీరేం చేస్తారు, కొనలేదు, అమ్మట్లేదు, ఉట్టిగానే అందులో ఫండ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అందులో ఫండ్స్ ఉన్నాయో మీరు ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాడకుండా కనుక ఉన్నట్లయితే 30 రోజులు కనుక, అంటే 30 రోజులు ఎటువంటి మీరు లావాదేవీలు చేయకపోతే అవి తదుపరి సెటిల్మెంట్లో 3 రోజుల్లోగా మీ అమౌంట్ మీకు ఇవ్వాలి అని. అంటే 30 రోజుల వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటే నెక్స్ట్ 3 డేస్లో మీ అమౌంట్ మీకు ఇవ్వాలి అనేది కొత్తది ఒకటి. ఇక తర్వాత ఇప్పుడు ప్రతిపాదించడం జరిగింది సెబీ. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉంది అటువంటిది. ఎట్లా 3 నెలలకు ఒకసారి ఉంది. 3 నెలల వరకు కనుక మీరు ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి మీరు అన్యూజ్డ్ అమౌంట్ అంటాం మనం. అన్యూజ్డ్ అంటే వాడకుండా ఉన్నటువంటి కొందామనుకోనో అట్లా ఉట్టిగానే పెట్టున్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము అన్యూజ్డ్ అమౌంట్ అనమాట. వాటిని మనము ఇవ్వటం జరుగుతుంది. ఏది 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఏంటిది, అసలు 1 నెల పాటు మీరు ఏమి ట్రాన్సాక్షన్ చేయకపోతే నెక్స్ట్ 3 రోజులు ఇవ్వాలని ఒకటి ప్రతిపాదించడం జరిగింది. ఇది నెలవారీ ఏదైతే రన్నింగ్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళకి సెబీ మార్గదర్శకాలను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక రానున్న సెటిల్మెంట్లో ఇవి వర్తించనున్నట్లు కన్సల్టేషన్ పేపర్లో కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్వార్టర్లీ సెటిల్మెంట్కు బదులు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా తొందరగా మనం వాడకపోతే అవి అయితే మన అకౌంట్కి గనక, మన బ్యాంకు గనక మనకి పైసలు వస్తే ఈ బ్యాంకులో మనం తీసుకోపోని వాడుకోపో ఎలా అని ఉండని డిపాజిట్ చేయక్కర్లే, ఫిక్స్డ్ డిపాజిట్ చేయకపోయినా కానీ మినిమం అకౌంట్లో అంటే సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఎంత ఉన్నా కానీ దాని మీద ఒక 3.5-4% వడ్డీ వస్తుంది మామూలుగా. ఇది ఎస్బీఐ అకౌంట్. అయితే మన అకౌంట్లో ఉండటం వలన ఏమవుతుంది, కొనేటప్పుడే మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మన ఖాతాలో ఏదైతే ఉందో వడ్డీ మనకు వస్తుంది అన్నట్టు. అది మెయిన్ ప్లస్ పాయింట్. ఇప్పుడు మనకి ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు కొనుక్కుంటే షేర్ కొనుక్కోవాలి, లేదు బ్యాంకులో పైసలు ఉన్నాయి, ఆ 3%, 4%, 3.5% బ్యాంకుని బట్టి మీ ఖాతాని బట్టి మీకు వడ్డీ జమ అవుతుంది ఒకటి. ఇక రెండోది ఏంటిది, కొనుక్కున్నావు, షేర్లు ట్రాన్స్ఫర్ పెట్టగానే అదే అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టినావు, కొనుక్కున్నావు, డిమాట్లో షేర్లు వెళ్ళిపోతాయి. డిమాట్లోకి షేర్లు వెళ్ళిపోయినాయి, పెరిగింది ప్రాఫిట్. అంటే ఉంటే మన దగ్గర అమౌంట్లు పైసలని ఉండాలి, లేకపోతే కొనుక్కుంటే షేర్లు ఉండి పెరిగేటట్టు ఉండాలి. అంటే షేర్లు ఉన్నా ఓకే, అమౌంట్ ఉన్నా ఓకే, కానీ ఉట్టికినే అమౌంట్ ఉండకూడదు అనేది అన్నమాట ఇప్పుడు ఉద్దేశం. మన పని కూడా ఏంటిదిగా, ఉట్టికినే అమౌంట్ ఉంటే ఏమవుతుంది, ట్రేడింగ్ అకౌంట్లో ఉంటే వడ్డీ రాదు, కొనట్లేదు కానీ కొందామని ఉంచినాం, దాని బదులు బ్యాంకులో ఉంది ఓకే వడ్డీ వస్తుంది, లేదు షేర్లు కొనుక్కున్నావు ట్రాన్స్ఫర్ పెడతావు, సింపుల్. ఇది అనమాట. అయితే ఇవన్నీ కూడా ఈ అంశాలపై ఇవన్నీ చేయడానికి డిసెంబర్ 26 తారీఖు వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కామన్, అంటే అభిప్రాయాలు సేకరిస్తారు కానీ అందరు కూడా ఓకేనే అంటారు. మంచిదే కదా మనకి, ఎందుకంటే బ్యాంకులో ఉంటే మనకు వడ్డీ వస్తుంది కాబట్టి ఇదొకటి. ఇక తర్వాత ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇదొక రీజన్. ఇక రెండో రీజన్ ఏంటిది అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇప్పుడు విపరీతం వచ్చేసినాయి. చాలామందికి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, అన్ని చేతిలోనే పనులు అయిపోతాయి. ఈ చేతిలోనే ఉంది బయ్యి సెల్లు చేయటం, లేకపోతే టెలిగ్రామ్లని, యూట్యూబ్లని, వీడియోలు, ఆడియోలు, లేకపోతే మన ఫ్రెండ్స్ గ్రూపులు, ఈ వాట్సాప్ గ్రూపులు అనుకోండి, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, టెలిగ్రామ్లు, మన
ఫేస్బుక్లు ఇట్లా ఇదిగోనండి అదిగోనండి ఇట్లుంది అట్లుంది ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్తుంటారు కదా. అయితే ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అక్కడ ఏమవుతుంది అంటే ఎవరికైతే బిగినర్స్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు ఈ అనామక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు చాలా రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఏం చేస్తారు, అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్. ఈ అన్లిస్టెడ్ అంటే ఏంది, లిస్టెడ్ అంటే ఏంది, ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేది. అంటే ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఆ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే వాటిని లిస్టెడ్. అన్లిస్టెడ్ అంటే ఏంది, ఎక్స్చేంజ్లో ట్రేడ్ కావు కానీ బయట దొరుకుతుంటాయి. ఇప్పుడు అటువంటి 760 కంపెనీలు ఉన్నాయి. ఈ 760 కంపెనీలు ఉదాహరణకి ఓయో ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఎన్ఎస్సి ఉంది. ఇటువంటి అంటే మెయిన్ చెప్తున్నాను నేను. టాటా క్యాపిటల్ ఉంది. ఇటువంటి కాకుండా నెంబర్ ఆఫ్ అంటే మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది, మీరు గనక అన్లిస్టెడ్ ఏవైతే కొనుక్కోదలుచుకున్నారో అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు ఏమంటారంటే తక్కువకి అమ్ముతాము, తక్కువకి ఇస్తాము, మీకు ఎంత ఉంటుంది అంత ఉంటుంది, ఇంత చేస్తాం అంత చేస్తాం అని చెప్తారు. ఇక తర్వాత కనపడరు. అక్కడ ఏమవుతుంది, మోసపోయిన తర్వాత మళ్ళీ మనం సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయటం, సెబీకి కంప్లైంట్ చేసే బదులు ముందుగానే మనం జాగ్రత్త పడి అటువంటి వాటిల్లో ఏదైతే ఉందో అన్రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ అన్రిజిస్టర్డ్ వాటి మీద ఎటువంటి నియంత్రణ ఉండదని మన మదుపర్లే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది పెట్టుబడి పెట్టేవాళ్ళు మదుపర్లు. ఈ మదుపర్లు ఎవరైతే ఉందో ఇక్కడ ఒక రక్షణ వ్యవస్థ కూడా లేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాంతో ఏమవుతుంది, మన పని ఈ అన్లిస్టెడ్ ఏదైతే ఉందో ఆథరైజ్డ్ అనుకోండి, అంటే ఒక మెయిన్ టెర్మినల్ కానీ ఒక మెయిన్ పెద్ద బ్రోకర్ ద్వారా మీరు కనుక ట్రేడింగ్ అన్లిస్టెడ్ షేర్లు కొనుక్కుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద అమౌంట్ మినిమం పెట్టాలి, హోల్డింగ్ ఎక్కువ చేయాలి. అది రేట్లు మన మార్కెట్తో పాటు అన్లిస్టెడ్ షేర్లు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం ఎవరైతే మీకు బాగా దగ్గర ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ లేకపోతే మీ బ్రోకరు అంటే పెద్ద బ్రోకర్లు అయితే వాళ్ళతో మాట్లాడి మనము డిస్కస్ చేసుకొని ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో కొంచెం అబ్జర్వ్ చేయాలి. మన షేర్ల మాదిరే అన్లిస్టెడ్ షేర్లని అవి అబ్జర్వ్ చేసి అవి మీరు కొనుక్కోవాలి అని చెప్పడం అనమాట. అయితే ఏంటిది, ఇటువంటి ఏదైతే ఉన్నాయో కంపెనీల చట్టం 2013ని ఉల్లంఘిస్తూ 200కు పైగా ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ని అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్టుగా సెబీ గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ క్రమంలో మదుపరులను అప్రమత్తం చేయటం, అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళని అప్రమత్తం చేయటం, వీటిల్లో పెట్టుబడి పెడితే చాలా ప్రమాదం అని గుర్తు చేయటం, ఈ లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్లో పెట్టుబడి కోసం బిఎస్సి ఎన్ఎస్సి ఆథరైజ్డ్ స్టాక్ బ్రోకర్లు నిర్వహించేటటువంటి రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే మాత్రమే వెళ్ళాలి అని సెబీ సూచించడం జరిగింది. ఈ సెబీ ఎప్పుడు ఏదో ఒకటి ప్రికాషన్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు అవే చెప్తున్నాను. సెబీది ఇంకోటి కూడా ఉంది, మళ్ళీ చెప్తాను. ఇలా మీకు సెబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెడితే మనం ప్లాన్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.